పశ్చిమ బెంగాలు రాజ్యసభ సభ్యుడైనటువంటి నాగేంద్రనాథ్ రాయ్ అలియాస్ అనంత మహారాజు. ఇతను కూసినటువంటి కోతలేంటి అంటే, మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు యుద్ధ నేరగాడంట. యుద్ధ నేరస్తుడిగా అభివర్ణించడమే కాకుండా ఆయన స్థాపించినటువంటి ఆజాద్ హింద్ ఫౌజ్ ఆ యొక్క ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ మీద కూడా అనేక నేరారోపణలు ఉన్నాయి. ఈ నేరారోపణలకి సరైనటువంటి సమాధానాలు కూడా చెప్పలేదన్న విధంగా నిన్న ఇతను మాట్లాడి వెంటనే మన సువేంద్ర అధికారి పశ్చిమ బెంగాల్ సీఎం ఇతని మీద యాక్షన్ తీసుకుంటూ పశ్చిమ బెంగాల్లో అత్యున్నత పురస్కారం అయినటువంటి బంగా విభూషణ్ అనే పురస్కారం ఇతనికి ఇచ్చారు కదా కిందట ఏడాది, దాన్ని రద్దు చేస్తూ తిరిగి ఇవ్వమని ఆదేశాలు జారీ చేశారు 24 గంటల లోపే. అలాగే దీని గురించి నివేదిక ఇవ్వాలని కూడా ఆయనకి ఇప్పుడు నోటీసులు జారీ చేశారు. ఈ విషయంలో ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే మాత్రం తోలు తీసేస్తానన్న విధంగా సీఎం సువేంద్ర మాట్లాడారు. అలాగే బీజేపీ అధినాయకత్వానికి కూడా ఎవరైతే నితిన్ నబీన్ ఉన్నారో ఆయనకి, అలాగే హోంమంత్రిత్వ శాఖకు కూడా ఈ యొక్క విషయాల్ని ఆయన ఫార్వర్డ్ చేసి ఒక నివేదిక కోరమని చెప్పి వాళ్ళని కూడా అడిగారు. సో ఈ విధంగా ఇప్పుడు ఈ యొక్క ఎంపీ ఇరుక్కున్నాడు. దీంతో ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి నిర్ణయం వచ్చేసి పెద్దగా స్పందన రాలేదు, కానీ ఇప్పుడు మాత్రం దుమ్ము దులిపేస్తున్నారు ఒక్కొక్కరు బీజేపీ వాళ్ళే. నీకేం బుద్ధి బుర్ర ఉందా లేదా, మీరు ఏ విధంగా రాజ్యసభ సభ్యుడయ్యారో మాకు అర్థం కావడం లేదు. పైగా మన సొంత ఈ దేశానికి గర్వకారణమైనటువంటి ఈ గడ్డ మీద పుట్టినటువంటి సుభాష్ చంద్రబోస్ గారిని నువ్వు ఏ విధంగా ఇంత దారుణంగా మాట్లాడగలుగుతున్నావు అన్న విధంగా ఇప్పుడు మాట్లాడారు. అలాగే ఆయన రాజ్యసభ దీని మీద కూడా కొంచెం డౌట్ ఉంది. కాకపోతే ఇప్పుడు ఆయన్ని ప్రస్తుతానికి కెలక్కపోవచ్చు, కానీ అధినాయకత్వం మాత్రం గట్టి యాక్షనే తీసుకుంటుంది.